తెలంగాణ పురపోరులో తిట్ల పురాణం తారస్థాయికి చేరుకుంది. లీడర్ల మాటల తూటాలు పేల్చుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరు జాతిపిత, ఎవరికి జాతిపిత అంటూ మండిపడ్డారు. దీంతో సీఎం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది గులాబీ దళం. ఇప్పటికే రేవంత్ బినామీ కంపెనీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ చేశారు. 60,000 కోట్ల కాంట్రాక్టులపై ఆయన విమర్శలు చేశారు. దానికి సమాధానం చెప్పకుండా డర్టీ డైలాగ్స్ పేల్చారు సీఎం రేవంత్. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వేడి పట్టణాలకు చేరింది. నిన్నటిదాకా పల్లె పల్స్ పట్టుకోవడంలో పోటీపడ్డ ప్రధాన పార్టీలు ఇప్పుడు అర్బన్ ఓటర్లను మచ్చుక చేసుకునే పనిలో పడ్డాయి. ఎలాగైనా గెలవాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీపై సై అంటే సై అంటున్నాయి. బస్తీమే సవాల్ అంటూ రాజకీయ వేడి రాజేస్తున్నాయి. డైనమేట్ల లాంటి డైలాగులతో దూకుడు పెంచాయి. అయితే మున్సిపల్స్ అధికార పార్టీ హస్తానికి మాత్రం ఛాలెంజింగ్గా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణను మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. షాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. మున్సిపల్ ఎన్నికల ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే గ్రౌండ్లో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఇటు భారతీయ జనతా పార్టీ అందరు నాయకులు కూడా వాళ్ళ ప్రచారాల కార్యక్రమంలో మునిగిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్లు నడుస్తున్నాయి. సో నిన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఈరోజు హరీష్ రావు కూడా దీనిపైన కౌంటర్ ఇచ్చారు ఇందాకనే. సో ఇది బూతుల రాజకీయం నడుస్తోంది, బూతులు మాట్లాడుకుంటున్నారు. సో గతంలో కేసీఆర్ మాట్లాడారు కానీ వాడు వీడు అని ఏ ప్రతిపక్ష నాయకుడిని పెద్దగా సంబోధించింది లేదు. రండా అని మాట్లాడారు, దద్దమ్మ అని మాట్లాడారు. సో ఇట్లాంటి మాటలు ఉన్నాయి. సో అది కేసీఆర్ వ్యవహార శైలికి అది ఓకే. బట్ ఇది ఇంకా కొంచెం శృతి మించుతోంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఇంతకంటే దారుణంగా ఉందనే చెప్పాలి. అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్లతోటి ముఖ్యమంత్రి మీద కామెంట్ చేస్తే ఏకంగా పోయి ఇల్లులే ధ్వంసం చేసి పెట్రోల్ బాంబులు వేసినటువంటి పరిస్థితి. అదృష్టం కొద్దీ తెలంగాణలో అట్లాంటి వాతావరణం లేదు. తిడితే మళ్ళీ తిట్టుకుంటున్నారు. బట్ ఈ కామెంట్లు 2 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ఈ తిట్ల పురాణాలు వస్తున్నాయి? ప్రజలకు అభివృద్ధి చేయాల్సింది పోయి, ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి, రైతు భరోసాలు వేయాల్సింది పోయి, మున్సిపల్ ఎన్నికల తర్వాత వేస్తాం, మున్సిపల్ ఎన్నికల ముందు వేయాల్సినవి తర్వాత వేస్తాం, లేదంటే దానికి డెడ్ లైన్ పెట్టి ఆ డేట్లోపు చేస్తాం. ఇవన్నీ చేయాల్సినటువంటి టైంలో ఈ తిట్ల పురాణాలు ఎందుకు వస్తున్నాయి అనేది మాత్రం అర్థం కావట్లేదు. మోరోవర్ ఈ రాజకీయం ఎట్లయిపోయిందంటే ఒక వ్యక్తిగత శత్రుత్వం లాగా అయిపోయినటువంటి పరిస్థితి.